చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన సంవత్సరాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఈరోజు వాళ్ళు కొన్ని సభలు పెట్టుకున్నారు వాళ్ళ సంవత్సర పాలన గురించి మాట్లాడుకోవడానికి. ఈ సంవత్సర కాలంలో వాళ్ళు పదే పదే చెబుతూ వచ్చింది రాక్షస పాలన అంతమైంది, రాక్షస ప్రభుత్వం పోయింది, రాక్షస మనస్తత్వం ఉన్న పాలకుడు పోయారు అని జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి పదే పదే వాళ్ళు చెబుతూ వచ్చామాట. అఫ్కోర్స్ ఈరోజు సాయంత్రం మీటింగ్ పెట్టినా, ఇంకో సంవత్సరం తర్వాత సాయంత్రం మీటింగ్ పెట్టినా, పొద్దున మీటింగ్ పెట్టినా, వాళ్ళ నోటి నుంచి వచ్చే మాటలు ఇవే. సరే, వాళ్ళ షూలోనే కాలు పెట్టి కాసేపు జగన్మోహన్ రెడ్డి గారు రాక్షసుడే అనుకుందాం, కాసేపు మర్చిపోదాం. నాడు నేడు కింద వేల స్కూళ్ళలో మారిన మౌలిక వసతుల కల్పన మర్చిపోదాం, ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పన మర్చిపోదాం, 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలు మర్చిపోదాం, పోర్టుల నిర్మాణాలు మర్చిపోదాం, 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు మర్చిపోదాం, 45 ఏళ్ళు నిండిన వాళ్ళకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు, సంవత్సరానికి 18,500 మర్చిపోదాం, అమ్మఒడి మర్చిపోదాం, రైతులకు ఇచ్చినటువంటి భరోసా మర్చిపోదాం, ఎవ్రీథింగ్, గ్రామ వార్డు సచివాలయాలు మర్చిపోదాం, లక్షల మంది గ్రామ వార్డు సచివాలయాలు ఉద్యోగాలు ఇవ్వడాన్ని మర్చిపోదాం, ఎవ్రీథింగ్, వాలంటీర్ వ్యవస్థను మర్చిపోదాం, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు అమెరికాలోని ప్రెస్టీజియస్ సంస్థల్లోకి వేదికల మీదకి వెళ్ళి ఏ విధంగా ప్రసంగించి వచ్చారో మర్చిపోదాం. ఇవన్నీ. ఉద్దానంలో జరిగిన అద్భుతమైన మార్పులను మర్చిపోదాం. ఎవ్రీథింగ్, అసలు కరోనాను ఏ విధంగా డీల్ చేశారన్నది మర్చిపోదాం. అంటే ప్రతిదీ కూడా మర్చిపోదాం. పాపం చిన్న చిన్న తోపుడు పనులు, వాళ్ళు వీళ్ళు చిన్న చిరు వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు బారిన పడకుండా వాళ్ళకు 10,000 15,000 ఇచ్చి సంవత్సరానికి మళ్ళీ మీరు వడ్డీ లేకుండా కట్టుకోండి, మీరు బతకండి అని వాళ్ళ బతుకు కాసింత ఆసరా ఇచ్చిన దగ్గర నుంచి మొదలు పెడితే ఇటువంటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ మర్చిపోయి సరే జగన్ రాక్షసుడు అని వీళ్ళ షూలోనే మనము కాలు పెట్టి, ఆంధ్రప్రదేశ్ పౌరులు కాలు పెట్టి కాసేపు అనుకుందాం. సరే, వీళ్ళు చెబుతూ ఉన్నట్లు పదే పదే దేవతల రాజధాని అమరావతి అంటున్నారు. సరే, అదే దేవతల రాజధానిలో వీళ్ళు దేవుళ్ళు కదా, రాక్షస పాలన పోయింది అంటే వీళ్ళు దేవుళ్ళు కదా. అఫ్కోర్స్ పాలనలో ఉండే ఒక సినిమా ఆయన, వాళ్ళ అభిమానులు ఆయన దేవుడు అని అంటుంటారు, ఇంకొక ఆయన విజనరీ అంటుంటారు. వీళ్ళిద్దరు కలిసి మొత్తానికి దేవతల రాజధానిలో ఉన్న దేవుళ్ళు వీళ్ళు కాబట్టి, ఏం చేశారు సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు? మా ఊర్లో ఏదైనా కుటుంబాన్ని తీసుకోండి, మీ ఊర్లో ఏదైనా కుటుంబాన్ని తీసుకోండి, ఉత్తరాంధ్రలో కుటుంబాన్ని తీసుకోండి, లేకుంటే విజయవాడలో కుటుంబాన్ని తీసుకోండి, లేకుంటే అదే అమరావతిలో కుటుంబాన్ని తీసుకోండి, ఎక్కడ ఏ కుటుంబాన్ని అయినా తీసుకోండి. ఆ కుటుంబానికి సంవత్సర పాలనలో కలిగిన మేలేంటి? ప్రభుత్వం వైపు నుంచి వచ్చిన భరోసా ఏంటి? రైతు నుంచి మొదలెట్టండి. ఏ రైతుకు మేలు జరిగింది? పత్తి రైతుకు మేలు జరిగిందా? మామిడికాయ రైతులకు మేలు జరిగిందా? ఉలవలు పండించిన వాళ్ళకి మేలు జరిగిందా? మిరపకాయలు పండించిన వాళ్ళకి మేలు జరిగిందా? వరి పండించిన వాళ్ళకి మేలు జరిగిందా? ఏ రైతుకు మేలు జరిగింది అంటున్నాను. అంటే రైతులు అంటే అమరావతికి సంబంధించి వాళ్ళు మాత్రమే. రైతు గురించి మాట్లాడాలంటే అమరావతిలో 3 పంటలు పండే భూములు కాంక్రీట్ నిర్మాణాలకు ఇచ్చేసిన వాళ్ళను మాత్రమే మనం రైతులుగా పరిగణలోకి తీసుకుందాము. వాళ్ళకు మేలు జరిగితే రాష్ట్రం అంతా రైతులకు మేలు జరిగినట్ల. అమరావతి పేరు మీద అప్పులు చేస్తే మొత్తం అంతా కనుక రాష్ట్రం అంతా పండగ చేసుకోవాలా? జనరల్గా అడుగుతూ ఉన్నాను, మనమేమి ఎవరిని నిందించడం లేదు. అంటే ఏం మేలు జరిగింది అంటున్నారు రైతులకు? ఏ రైతుకు ఈ సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం వల్ల మేలు జరిగింది? భరోసా దక్కింది? ఏ రైతుకు ధైర్యం చెప్పారు? ఏ విద్యార్థికి ధైర్యం చెప్పారు? ఫీజు రియంబర్స్మెంట్ కట్టారా? ఈ సంవత్సరంలో అమ్మఒడి ఇచ్చారా? ఈ సంవత్సరంలో ఇంకేమైనా మార్పులు చేర్పులు విద్యలో సంస్కరణలు తీసుకొచ్చారా? ఏం మార్పులు చేర్పులు జరిగాయి? పోనీ ఉద్యోగం ఇచ్చారా? ఎవరికి? అదిగో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఉద్యోగం పొందారు అనేది ఏ సెక్షన్కి? ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు, ఆ ప్రాసెస్ నడుస్తూ పోతుంది. అక్కడ కానీ చాలామందికి అన్యాయం జరిగింది. నెక్స్ట్ ఇంకేంటి? కాదనుకోండి, అన్నా క్యాంటీన్ పెట్టి అక్కడక్కడ కొందరికి భోజనం పెడుతూ ఉన్నారు. సరే, భోజనం ఎవరు పెట్టినా మంచిది. అన్నా క్యాంటీన్ పెట్టి భోజనం పెడుతున్నారు. దీపం కింద సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామన్నారు, 1 సిలిండర్ ఇచ్చారు. ఆ సిలిండర్ కనుక మీరు డబ్బులు కట్టుకొని తర్వాత మేము సబ్సిడీ, తర్వాత మీ అకౌంట్లో డబ్బులు వేస్తామన్నారు. ఆ డబ్బులు ఇంకా వేయట్లేదు. తీవ్రంగా జనాల నుంచి తిట్టించుకుంటున్నారు. నెక్స్ట్ ఇంకేమైనా ఉందా మాట్లాడుకుందాం. అంటే నేను అదే అంటున్నాను, దేవతల రాజధానిలో దేవుళ్ళు కలిసి రాక్షస పాలన అంతమైన తర్వాత ఏం చేస్తున్నారు అంటున్నాను.
ఈ సంవత్సరంలో వీళ్ళు అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో జగన్ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఎంత అప్పు అయితే చేశారో అందులో 45% అప్పు వీళ్ళు చేశారు ఒక సంవత్సరంలోనే. మరి అంత అప్పు చేసి ఏం చేశారు? తర్వాత ఎవరికి ఇచ్చారు? ఎవరికి ఏ సంక్షేమం అమలు చేశారు? ఇవన్నీ కనుక సమాధానం లేని ప్రశ్నలు. మరి 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 ఏది ఏది రాక్షస పాలన, ఏది ఇంకొక పాలన, ఏది దేవతల రాజధాని, ఎవరు దేవుళ్ళు, ఏది పాలన? ఈ సంవత్సరం రోజుల నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలైనా కాపాడినరా? పిల్లల మీద అఘాయిత్యాలు, దాడులు, హత్యలు జరగట్లేదా? మహిళల మీద జరగట్లేదా? రాజకీయ కక్షలేంటి? రాజకీయ కార్పణ్యాలేంటి? ఈ హింస ఏంటి? ఎక్కడ శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయా? లేవు అని చెప్పి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్న వ్యక్తే శాంతి భద్రతలు అదుపులో లేవు అన్నవి ఆ వ్యక్తే చెప్పారు కదా. ఇంతకుముందే చాలాసార్లు చెప్పారు ఆయన కూడా. మరి అంటే దేన్ని కంట్రోల్లో పెట్టారు? మీ పత్రికల వాళ్ళని అరెస్ట్ చేస్తారు, టీవీ ఛానల్ వాళ్ళని అరెస్ట్ చేస్తారు. కాదుకూడదంటే మేలు ఎవరికి జరిగిండాలి? బెల్ట్ షాపులు, లిక్కర్ షాపులు, ఇసుక దోపిడీను, మట్టి దోపిడీను, సహజ వనరుల దోపిడీను, పైరవీలో లంచాలు తీసుకొని పోస్టింగ్స్ ఇవ్వడము, ఇట్లాంటి వాటి నుంచి మొదలు పెడితే కాదనుకుని హైదరాబాద్లో టీవీ స్టూడియోలో కూర్చొని, హైదరాబాద్లో పత్రికా ఆఫీసులో కూర్చున్న కొందరు స్క్రిప్ట్ రైటర్లు, జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు కదా, ఆ పత్రికల్లో పనిచేసి కోట్లు వేసుకొని పనిచేస్తుంటారు. వాళ్ళకి ఏమైనా మేలు జరిగిందంటే మనం దాన్ని కొట్టిపడేయలేం, మేలు జరిగే ఉండొచ్చు. ఆ పత్రికా టీవీ ఛానల్ ఓనర్లో ఒక మేలు జరిగిందా? జరిగి ఉండొచ్చు, వాళ్ళకి ఖచ్చితంగా మేలే జరిగింటుంది. మరి ఇంకెవరికి నెక్స్ట్? జనరల్గా ఎవరైనా మీరు ఎవరినైనా పోని కరడు కట్టిన టీడీపీ వాళ్ళను, జనసేన వాళ్ళను అడగండి, మీ కుటుంబానికి ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి మేలేంటి? జగన్ ఉన్నప్పుడు రాక్షస పాలనలో, జగన్ రాక్షసుడు కాబట్టి, అది రాక్షస పాలన కాబట్టి మీ కుటుంబానికి 5 ఏళ్లలో జరిగిన మేలు ఎంత, ప్రయోజనం ఎంత? ఇప్పుడు ఈ సంవత్సరంలో ఈ పాలనలో జరిగిన మేలు ఎంత, ప్రయోజనం ఎంత? గుండె మీద చేసుకోను, ఇంకేదో వాళ్ళ నిడ్డోళ్ళ మీద నెత్తిన చేయబెట్టో చెప్పమని చెప్పాలి సమాధానం. అప్పుడు మీకు జరిగిన మేలేంటి, అప్పుడు మీకు జరిగిన కీడేంటి? ఇప్పుడు మీకు జరిగిన మేలేంటి, ఇప్పుడు జరిగిన కీడేంటి? కనీసం మేలేంటి? ఎక్కడైనా ఒక్క కారణం? మరి సంవత్సరం పూర్తి అయిపోయినా మేము వ్యవస్థలను నిర్మిస్తూ ఉన్నాం. ఏం వ్యవస్థ పునర్నిర్మిస్తున్నారు? పదం బాగా ఉంది వాడడానికి, పడికట్టు పదం. ఏది ఇన్ని అప్పుడు మీరు రిలీజ్ చేయండి. ఈ సంవత్సరంలో క్రైమ్ రేట్ ఎంత ఆంధ్రప్రదేశ్లో, అంతకుముందు క్రైమ్ రేట్ ఎంత, అంతకుముందు 5 ఏళ్ళు యావరేజ్ క్రైమ్ రేట్ తీసుకొని ఇప్పుడు ఈ సంవత్సరం ఒక సంవత్సరం క్రైమ్ రేట్తో కంపేర్ చేయండి. అంటే ఏంటి? పత్రికలు, టీవీ ఛానళ్ళ ద్వారా, అందులో స్క్రిప్ట్ రైటర్లు, జూనియర్ ఆర్టిస్టుల ద్వారా నోటికి ఏది వస్తే అది ప్రచారం చేయించేసి ప్రజలను మిస్లీడ్ చేయడం తప్పితే అంటే ఏం మేలు జరిగింది? ఈ మేలు జరిగింది ఏంటి? ఆ మేలు దేవతల రాజధానిలో, దేవుళ్ళ పాలనలో జరిగిన మేలేంటి?